హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ పోస్టల్ ఎగ్జామ్స్. నేను మీ నరసింహ. మనం ఈరోజు ఇక్కడ డొమెస్టిక్ మనీ ఆర్డర్, దేశీయ మనీ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. మనకి ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారం బట్టి మనీ ఆర్డర్ ఎంఓ అనగా డబ్బు పంపే వ్యక్తి ద్వారా ఆ మనీ ఆర్డర్ ఎవరి పేరు మీద పంపబడిందో ఆ వ్యక్తికి కొంత మొత్తాన్ని చెల్లించడానికి పోస్ట్ ఆఫీస్ జారీ చేసే ఒక ఆర్డర్ అన్నమాట. ఒక మనీ ఆర్డర్ను జారీ చేయగల గరిష్ట మొత్తం 10,000 రూపాయలకు మించకూడదు మరియు అందులో రూపాయిలో కొంత భాగం ఉండకూడదు. అంటే మనం మ్యాక్సిమం ఒక మనీ ఆర్డర్ 10,000 వరకు కూడా బుక్ చేయవచ్చు మరియు మినిమం ₹1, ₹1 కంటే తక్కువ బుక్ చేయకూడదు. మినిమం ₹1 బుక్ చేయాలి. చెల్లింపుదారు అభ్యర్థన మేరకు చెల్లింపు ధృవీకరణ పత్రం బుకింగ్ తేదీ నుండి 3 నెలలలోపు అటువంటి అభ్యర్థన చేసినట్లయితే, ఇన్ కేసు ఎవరైనా కస్టమరు మనీ ఆర్డర్ పేమెంట్ అయిన తర్వాత చెల్లింపు ధృవీకరణ పత్రం అంటే మనకి అక్నాలజ్మెంట్లో అన్నమాట అడిగితే కనుక 3 నెలలలోపు, బుకింగ్ తేదీ నుంచి 3 నెలలలోపు అటువంటి అభ్యర్థన చేసుకోవచ్చు. తర్వాత చేయడానికి లేదు. మనీ ఆర్డర్ చెల్లింపు సాధారణంగా చెల్లింపుదారుని చిరునామాలో చేయబడుతుంది. చెల్లింపుదారునికి లేదా చెల్లింపుదారు నుంచి అధికారం పొందిన ఏ వ్యక్తికైనా. సో మనీ ఆర్డర్ ఎవరికి చెల్లిస్తారండి? రెమిటర్ అంటే మనకి మనీ ఆర్డర్ బుక్ చేసిన అతను. పేయీ అంటే చెల్లింపుదారుడు. పేయీకి లేదా పేయీ ద్వారా ఎవరికైనా అధికారం పొందిన వ్యక్తికి ఇవి మాత్రం చెల్లిస్తారు మనీ ఆర్డర్. మనీ ఆర్డర్ యొక్క చెల్లింపుదారుడు మైనర్ లేదా నిరక్షరాస్యుడు అయితే, అంటే మనీ ఆర్డర్ యొక్క పేయీ మైనర్ లేదా ఇల్లిటరేట్ అయితే కనుక అతని శారీరక లేదా మానసిక పరిస్థితి డబ్బును స్వీకరించినట్లు రసీదు అందించడానికి అసమర్థుడిని చేస్తే అప్పుడు డైరెక్టర్ జనరల్ ఎప్పటికప్పుడు పరిపాలనా సూచనల ద్వారా నిర్దేశించిన విధంగా చెల్లింపుదారునికి గుర్తింపు ధృవీకరించబడుతుంది అన్నమాట. అంటే యాక్చువల్గా ఏదైనా మైనర్ కానీ అతను సరిగ్గా లేదు, మానసిక పరిస్థితి బాగోలేదు, అలాంటప్పుడు మనీ ఆర్డర్ అతను సంతకం పెట్టలేడు, తీసుకున్నట్లు మనకు నిర్దేశించలేకపోతే కనుక అలాంటి టైంలో ఎవరికి ఇవ్వాలనేది మనకి డీజీ నుంచి ఎప్పటికప్పుడు మనకి ఇవి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇవ్వచ్చు. మనీ ఆర్డర్ మళ్లింపు అంటే రిడక్షన్. పరిపాలన సూచనల ప్రకారం చెల్లింపుదారుడు గుర్తింపు రుజువుతో పాటు అభ్యర్థన చేస్తే మనీ ఆర్డర్ను ఉచితంగా చెల్లింపుదారుడికి మరొక చిరునామాకు మళ్లించవచ్చు. అంటే మన రూల్స్ ప్రకారం చెల్లింపుదారుడు ఎవరైతే మనకి రెమిటర్ అన్నారో మనీ ఆర్డర్ అతని ఐడెంటిటీతో అభ్యర్థన రిక్వెస్ట్ చేస్తే కనుక మనీ ఆర్డర్ను ఫ్రీగా వేరే చిరునామాకి పంపవచ్చు. మనీ ఆర్డర్లో చెల్లింపుదారుని పేరులో ఎటువంటి మార్పు అనుమతించబడదు. అడ్రస్ అయితే మార్చుకోవచ్చు కానీ పేరు మాత్రం మార్చడానికి లేదు. పరిపాలన సూచనల ద్వారా నిర్దేశించబడిన విధంగా పంపినవారు అభ్యర్థన చేస్తే డెలివరీ పోస్ట్ ఆఫీస్ దాన్ని డెలివరీ కోసం పోస్ట్ మ్యాన్కు జారీ చేసే వరకు మనీ ఆర్డర్ నిలిపివేసి పంపిన వారికి ఉచితంగా తిరిగి ఇవ్వవచ్చు. మరియు అటువంటి సందర్భంలో మనీ ఆర్డర్ మొత్తం దాని కమిషన్ మినహాయించి పంపిన వారికి వాపసు చేయబడుతుంది. ఇక్కడ ఎలా ఉందంటే మన రూల్స్ ప్రకారం పంపిన రెమిటర్ ఉంటారు కదా, అతను కనుక రిక్వెస్ట్ చేస్తే డెలివరీ పోస్ట్ ఆఫీసు దాన్ని డెలివరీ కోసం పోస్ట్ మ్యాన్కి వేసే వరకు కూడా, మా డెలివరీకి పంపే వరకు కూడా అవసరమైతే దాన్ని ఆపేసి పంపిన వారికి వెనక్కి రిక్వెస్ట్ పెట్టవచ్చు అనమాట. ఎవరైతే మనకి రెమిటర్ ఉంటారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయచ్చు. దాన్ని రీకాల్ అంటారన్నమాట. అలాగే అటువంటి సందర్భాల్లో మనీ ఆర్డర్ మొత్తం అతనికి ఇచ్చేస్తారు. దాని మీద కమిషన్ అయితే ఇవ్వరన్నమాట. ఏ సందర్భంలోనూ పంపిన వారి అభ్యర్థన మేరకు మనీ ఆర్డర్ చెల్లింపు నిలిపివేయడంలో అసమర్థత లేదా వైఫల్యానికి పోస్ట్ ఆఫీస్ బాధ్యత వహించదు అనమాట. ఒకవేళ ఇన్ కేసు అతను రీకాల్ పెట్టుకున్న మనీ ఆర్డరు, అలాంటప్పుడు మనం మనీ ఆర్డర్ పేమెంట్ అవ్వకుండా ఆపలేకపోయినా మన ఏమైనా ఫాల్ట్ ఉన్నా మనకి పోస్ట్ ఆఫీస్కి ఎటువంటి బాధ్యత ఉండదన్నమాట. మనీ ఆర్డర్ స్వీకర్త తనకు చెల్లింపు సమర్పించినప్పుడు దాన్ని స్వీకరించడం నిరాకరిస్తే మనీ ఆర్డర్ మొత్తాన్ని దాని కమిషన్ మినహాయించి పంపిన వారికి తిరిగి ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా పేయీ ఉంటారు కదా, మనీ ఆర్డర్ పేయీ, అతను నాకు వద్దు మనీ ఆర్డర్ అని తిరస్కరించడానికి, రిఫ్యూజ్ చేసేయడానికి, దాన్ని అప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైతే రెమిటర్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ మనీ ఆర్డర్ తిరిగి పంపించేసి ఇచ్చేస్తాను. ఒకవేళ చెల్లింపును స్వీకరించలేని గ్రహీత పరిపాలన సూచనల ద్వారా నిర్దేశించబడిన విధంగా మనీ ఆర్డర్ నిలిపి ఉంచడానికి దరఖాస్తు చేసుకున్నా లేదా మనీ ఆర్డర్పై ఇవ్వబడిన చిరునామాలో గ్రహీత అందుబాటులో లేకపోయినా ఆ మనీ ఆర్డర్ను గ్రహీతకు సమర్పించిన తేదీ నుండి కానీ లేదా చెల్లింపు కోసం పంపిన తేదీ నుండి కానీ
సందర్భాన్ని బట్టి 7 రోజులు మించిన కాలం పాటు పోస్ట్ ఆఫీస్లో నిలిపి ఉంచాలి. అంటే ఒకవేళ ఏదైనా మనీ ఆర్డరు పేయి స్వీకరించలేకపోతే, గ్రహీత అంటారు కదా, పరిపాలన అంటే మన అడ్మినిస్ట్రేషన్ రూల్ ప్రకారం ఏంటంటే మనీ ఆర్డర్ నిలిపి ఉంచడానికి దరఖాస్తు చేసుకున్నా, అంటే నేను ఊళ్ళో లేను కొంచెం ఉంచండి నేను వచ్చి తీసుకుంటానని ఒకవేళ అతను రిక్వెస్ట్ పెట్టుకున్నా, లేదా మనీ ఆర్డర్ ఇవ్వబడిన చిరునామాలో గ్రహీత అందుబాటులో లేకపోయినా, అంటే మనం వెళ్ళినప్పుడు డెలివరీకి వెళ్ళినప్పుడు మనీ ఆర్డర్ పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో పేయి అందుబాటులో లేకపోయినా ఆ మనీ ఆర్డర్ను గ్రహీతకు సమర్పించిన తేదీ నుండి కానీ లేదా చెల్లింపు కోసం పంపిన తేదీ నుండి కానీ, అంటే మనం డెలివరీకి పంపిస్తాం కదా మనీ ఆర్డర్, అప్పటి నుంచి సందర్భాన్ని బట్టి 7 రోజులు మించిన కాలం పాటు పోస్ట్ ఆఫీస్లో నిలిపి ఉంచాలి. మరియు ఆ 7 రోజుల వ్యవధిలో గ్రహీత పోస్ట్ ఆఫీస్ నుండి మనీ ఆర్డర్ చెల్లింపు తీసుకోవడంలో విఫలమైతే ఆ 7 రోజుల వ్యవధి ముగిసిన వెంటనే వచ్చే మొదటి పనిదినం నాడు, అంటే 7 days కంప్లీట్ అయితే నెక్స్ట్ ఎయిత్ డేన ఆ మనీ ఆర్డర్ తిరిగి సెంటర్కి పంపించాలన్నమాట. మనీ ఆర్డర్ గ్రహీత మరణించినట్లయితే మనీ ఆర్డర్ మొత్తాన్ని పంపిన వారికి తిరిగి ఇవ్వాలి. ఒకవేళ పేయి కనుక మరణించినట్లయితే, చనిపోతే ఆ మనీ ఆర్డర్ మళ్ళీ వెనక్కి ఎవరైతే మనకి మనీ ఆర్డర్ చేశారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ మనీ ఆర్డర్ పంపిన వ్యక్తి మరణిస్తే, ఒకవేళ సెంటర్ కూడా చనిపోతే మన అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ప్రకారం మనీ ఆర్డర్ మొత్తాన్ని పంపిన వ్యక్తి యొక్క చట్టబద్ధ వారసునికి చెల్లించాలన్నమాట. మనకి పోస్ట్ ఆఫీస్ కార్యాలయం బాధ్యత నుండి మినహాయింపు. పంపేవారు చెల్లింపు గ్రహీత పేరు మరియు చిరునామాకు సంబంధించి తప్పు లేదా అసంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం వల్ల మనీ ఆర్డర్ తప్పుగా చెల్లించినట్లయితే దానికి పోస్ట్ ఆఫీస్ బాధ్యత వహించదంట. ఎందుకంటే ఇప్పుడు మనం పంపేటప్పుడు మనమే కదా అడ్రస్ రాస్తాం, మనీ ఆర్డర్ ఫామ్ మీద ఎవరైతే పంపిస్తారో వాళ్ళు రాస్తారు కదా, అలాంటప్పుడు వాళ్ళు రాసిన మనీ ఆ అడ్రస్కే డెలివరీ అవుతుంది. ఒకవేళ వాళ్ళు తప్పు రాసినా, ఒకవేళ డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ దానికి బాధ్యత వహించదు. అలాగే మనీ ఆర్డర్ ఎవరికి చెల్లించబడిందో వారికి చెల్లించిన తర్వాత పోస్ట్ ఆఫీస్ తదుపరి ఏ దావాకు బాధ్యత వహించదు. అలాగే మనీ ఆర్డర్ ఎవరికి చెల్లించబడిందో వారికి చెల్లించేసిన తర్వాత కూడా పోస్ట్ ఆఫీసు ఎటువంటి దావాకు కూడా బాధ్యత వహించదు. అందజేయబడిన మనీ ఆర్డర్, దీన్ని వాయిడ్ మనీ ఆర్డర్ అంటారు. అందజేయబడిన మనీ ఆర్డర్ పంపిన వారికి తిరిగి ఇచ్చి దాని కమిషన్ మినహాయించి మనీ ఆర్డర్ మొత్తాన్ని పంపిన వారికి చెల్లించాలి. అంటే అన్డెలివర్డ్ మనీ ఆర్డర్ అనమాట. అందజేయబడిన మనీ ఆర్డర్ అంటే ఏదైనా మనీ ఆర్డర్ అన్డెలివరీ అయితే దానికి పంపిన వారికి తిరిగి ఇచ్చేసి దానికి మనం కమిషన్ ఎప్పుడు ఇవ్వము, పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు కమిషన్ ఇవ్వదు, మనీ ఆర్డర్ మొత్తాన్ని సెంటర్కి తిరిగి పంపించేస్తారన్నమాట, రెమిటర్కి. రద్దు చేయబడిన మనీ ఆర్డర్, దీన్ని వాయిడ్ మనీ ఆర్డర్ అంటారు. ఏ కారణం చేత మనీ ఆర్డర్ జారీ చేసిన నెల తర్వాత 2వ నెల చివరి నాటికి, అంటే ఈ నెలలో మనం బుక్ చేస్తే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అది స్వీకర్తకు కానీ లేదా పంపిన వారికి కానీ, అంటే రెమిటర్కి కానీ పేయికి కానీ ఇద్దరికి కూడా అది పేమెంట్ అవ్వకపోతే దాన్ని జారీ చేసిన కార్యాలయం చెల్లనిదిగా పరిగణిస్తుంది. దాన్ని ఇష్యూ చేసిన పోస్ట్ ఆఫీస్ దాన్ని చెల్లని మనీ ఆర్డర్, వాయిడ్ మనీ ఆర్డర్గా పరిగణిస్తుంది అన్నమాట. మనీ ఆర్డర్ మొత్తాన్ని జప్తు చేయడం. బుకింగ్ తేదీ నుండి 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చెల్లించని మనీ ఆర్డర్ మొత్తం లేదా విలువ జప్తు చేయబడుతుంది మరియు ఆ గడువు ముగిసిన తర్వాత అటువంటి మొత్తం లేదా విలువ భారత ప్రభుత్వానికి రాబడిగా పరిగణించబడుతుంది. అంటే బుకింగ్ తేదీ దగ్గర నుంచి 3 సంవత్సరాల లోపు అటు పేయికి కానీ ఇటు సెంటర్కి కానీ మనీ ఆర్డర్ కనుక చెల్లించకుండా అలాగ ఉండిపోతే వాయిడ్ మనీ ఆర్డర్ 3 years తర్వాత అది ఏమవుతుందంటే గవర్నమెంట్కి రాబడిగా గవర్నమెంట్ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. అది సేవ నిలిపివేత. ఏదైనా ఒక నిర్దిష్ట తపాలా కార్యాలయం లేదా తపాలా కార్యాలయాల సమూహం అందించే మనీ ఆర్డర్ల సేవలను, అంటే మనీ ఆర్డర్ సర్వీసు ఒక పోస్ట్ ఆఫీస్ లేదా కొన్ని పోస్ట్ ఆఫీసులకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సర్కిల్ హెడ్ రాతపూర్వక ఉత్తర్వుల ద్వారా నిలిపివేయచ్చు. సర్క్యులర్ ద్వారా సర్కిల్ హెడ్ ఎవరిమండి, ఏదైనా పోస్ట్ ఆఫీస్కి మనీ ఆర్డర్ సర్వీసు ఆపేయాలంటే ఎవరికి ఉంటుంది పవర్ అంటే సర్కిల్ హెడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మనీ ఆర్డర్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.